విశాఖలో ఈరోజు తెల్లవారి భూకంపం సంభవించింది. మొత్తం విశాఖలో ప్రజలంతా భయాందోళన అయితే చెందారు. ఇప్పుడు మనం విశాఖ కేజీహెచ్ ఆవరణలో అయితే ఉన్నాం. ఈ ప్రాంగణంలో మొత్తం ఈ భూకంపం వచ్చినప్పుడు ఈ ప్రజలు ఏమంటున్నారు సార్ చెప్పండి. ఈ భూకంపం వచ్చినప్పుడు మీరు ఉన్నారా? మీకు ఏమనిపించింది అప్పుడు? నేను తెల్లవారి 4 గంటలకి సుమారు 4 గంటలు లేచానండి. ఈరోజు ఈ మహారాణి ప్రాంతంలో కూడా చాలా మంది ఫోన్లు చేశాను. ఇలాగ తెల్లవారు 4:30 టైంలోనే 6 గంటల టైంలోనే కొన్ని సెకండ్లు కంపించినట్టుగా భయభ్రాంతి చెందినట్టుగా కంపనలు వచ్చాయండి ప్రకటనలు. వెంటనే నేను చాలా మందికి తెల్లవారు లేచి పెద్ద ఓల్డేజ్లు మా ఏరియా ఓల్డేజ్లు ఫోన్ చేశాను. వాళ్ళు తెల్లవారు 3 గంటలు లేచిపోతారు. మా జంక్షన్లో టీ స్టాల్లో హోటల్లో కూడా 3 గంటలకి ఓపెన్ చేస్తారు. వెంటనే చుట్టుపక్కల ప్రాంతాలకు ఫోన్ చేయండి. వెంటనే వాళ్ళు వెంటనే స్పందించి లగ్గానే ఏంటంటే మాకు భయం వేసిందండి. ఏంటో కనబడలేదు, పగులు కనబడలేదు, కానీ భూకంపం టైప్లో ప్రకంపంలాగా మాకు కొన్ని సెకండ్లు వచ్చిందండి. మాకు ఇద్దరు లెగడం కాబట్టి లెగిసే లగ్గానే మాకు ఏంటి అనుకుని మేము సర్ప్రైజ్ అయిపోయామండి. మీరు ఫోన్ చేసి అడిగారు. అవునండి మాకు కూడా కలిగిందండి. మాకు కూడా వచ్చిన కస్టమర్లు కూడా తెల్లవారు మా షాప్కి టీ కొట్టడానికి వచ్చారండి. తెల్లవారు 3 గంటలు 4 గంటలకు వచ్చిన వాళ్ళు కస్టమర్లు ఉంటారు మాకు. వాళ్ళు కూడా తెల్లవారు వచ్చి చెప్పారండి. కనుక ఈ ఏరియాలో మహారాణిపేట ప్రాంతంలో మేము ఉంటే నివసిస్తున్న ప్రాంతంలో కూడా మాకు వచ్చిందండి. అలాగే తర్వాత మేము తెల్లవారి టీవీలోను వాటిలోను మన యూట్యూబ్లో చూస్తుంటే వెంటనే మాకు మెసేజ్లు వచ్చిందండి. మధురవాడ, గాజువాక, అక్కీపాలెం, విశాలాక్ష నగర్, అలాగే అక్కీపాలెం చుట్టూ ప్రాంతాల్లో వచ్చినట్టుగా మాకు సందేశాలు వచ్చాయండి అన్నారు. దాని మీద నేను విచారణ చేయగా చుట్టుపక్కల విశాఖ ప్రాంతాలు కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం కాబట్టి వాళ్ళు భయభ్రాంతులు చెందారు. ఇలాంటి ప్రకంపనలు రావడం ఇదే ఫస్ట్ టైం అండి చూడడం అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. విశాఖపట్నంలో జరగడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు. ఎందుకంటే సముద్ర తీరంలో ఉన్నాం కాబట్టి ఏదైనా భయం ఉండొచ్చనే ఉద్దేశంతో కొంతమంది భయభ్రాంతులు చెందారు. వాళ్ళకి భయాలు లేకుండా వాళ్ళకి జాగ్రత్తగా వాళ్ళందరికీ చెప్పి ఇప్పుడు దాకా ఎవరిని తెచ్చాం వాళ్ళందరికీ మీరు భయపడకండి అమ్మా, అలాంటివి ఏమి ఉండదు, మీకు ఇదే చిన్న ప్రకంపనలాగా రావచ్చు, దానివల్ల మీకేం ప్రమాదం కాదమ్మా, భయపడకండి అమ్మా. హార్ట్ పేషెంట్లు ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న హాస్పిటల్స్కి, ఓల్డేజ్ వాళ్ళకి వీళ్ళు కూడా చెప్పడం జరిగిందండి. వాళ్ళు కూడా చక్కగా స్పందించి బాగా చెప్పారు బాబు మీరు అని చెప్పి వెంటనే వాళ్ళంతా స్పందించారండి. ప్రస్తుతానికి అయితే విశాఖపట్నంలో అంతా ప్రశాంతంగా ఉందండి, బాగానే ఉందండి. ఈ విధంగా మీడియా వారు వచ్చి మా ముందుకు అడిగినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు విశాఖలో ఈ భూకంపాలు ఎప్పుడు చూడం కదా మనం, అలాంటిది సడన్ గా భూకంపం రావడం ఎలా అంటున్నారు? అది మొదట్లో మేము భూకంపం అనే భావించలేదండి. ఏదో ఈ మధ్య మాకు మార్కెట్ దగ్గర పూర్ణ మార్కెట్ వెలంపేటలో ఒక భవనం ఒరిగిందండి. ఈ ఒరగడం వల్ల ఏమో అక్కడ లో సాయిల్ అండి, అది ఒరిగింది కదా, అలాగేమైనా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు బిల్డింగ్లు కొన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కదా, ఏమైనా అలాగైనా జరిగిందని అనుకున్నారండి ప్రజలు. కానీ ఇది చూడడం ఫస్ట్ టైం అని చెప్పి చాలా మంది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారండి. ఇది చాలా ఆశ్చర్యకర విషయం అండి. విశాఖపట్నంలో జరగడం ఇదే ఫస్ట్ టైం అండి. కనుక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారండి. ఏనాడు జరగకుండా ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకోమని మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు కూడా ఈ విధంగా మేము తెలియజేస్తున్నామండి. విశాఖపట్నంలో కొంచెం పరిశీలన చేసి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దీని మీద లోతుగా పరిశీలన చేసి ప్రజలు భయభ్రాంతులకు గుర్తు కాకుండా వాళ్ళకి ప్రజలకి అవేర్నెస్ తేవాల్సిందిగా ఈ సందర్భంగా మేము మా 30 వాటి నుంచి తెలియజేస్తున్నామండి. అమ్మా చెప్పండి, మీరు ఏమనిపించింది? తెల్లవారి మేము రోజు కోవిలకని లెగిస్తానండి. నేను 4 గంటలకల్లా కార్తీక మాసం కదా ఇది లెగిసినప్పటికీ కొద్దిగా భూమి కదిలినట్లు అనిపించింది. ఆ ఉర్రేమో తిరుగుతుందేమో అని అనుకున్నాను. కానీ ఆ తర్వాత నేను గుడికి వెళ్ళాను అనమాట. రోజు శివాలయంకి వెళ్తే శివాలయం అనుకుంటున్నారు 4:55 ఇలాగా భూకంపం వచ్చింది, కిందకి నుంచి మీద వరకు ఉడికినట్లు అయిపోయింది. మేము భయం పడ్డాము, ఇంట్లో నుంచి రావడానికి కూడా భయం వేసింది అనేసి అనుకుంటూ ఉన్నారు. అమ్మా చెప్పండి, ఆ టైంలో మీరు తిరిగేస్తున్నారు, మీకు ఏమనిపించింది? అంటే నేను కరెక్ట్గా టైం చూస్తాను సార్, 4:19 అయ్యింది. అయ్యేటప్పుడు అంటే నేను పడుకున్నప్పుడు కదిలినట్టు అయ్యింది. కదిలినప్పుడు అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే సౌండ్ కూడా వచ్చింది. సౌండ్ వచ్చినప్పటికి ఏంటంటే నేను అంటే ఉరుములు ఉరుముతున్నాయి కదా, అంటే 4 డేస్లోని చెప్పారు కదా వర్షాలు పడుతున్నాయమ్మా జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ప్రజలందరూ అని చెప్పారు కదా. అంటే వర్షం పడుతుంది కదా, ఉరుములు ఉంటున్నాయి కదా అని అనుకొని, ఉరుము సౌండ్ కదా అని అనుకొని లెగిసాను. ఈలోగా కొంచెం ఇలా పడుకున్నప్పుడు నా చెయ్యి కూడా ఇలా మామూలు పెడితే కొంచెం కూడా కదిలింది. కొంచెం కదిలినప్పటికీ అప్పుడు ఏమొచ్చి అప్పుడు నేను వెంటనే లెగిసిపోయి వెంటనే కూర్చొని కొంచెంసేపు ఉండి ఏటి ఇలాగయ్యింది ఏంటి అని అనుకుని వెంటనే నాకు అనిపించింది. అనిపించినప్పటికీ వెంటనే మా ఫ్యామిలీస్ ఉన్నారు కంచరపాలెం, గోపాలపట్నం, వాళ్ళకి కూడా వెంటనే నేను ఫోన్ చేశాను. వాళ్ళకి ఫోన్ చేసినట్టయితే వాళ్ళు అన్నారు గోపాలపట్నంలో వచ్చిందమ్మా మాకును, కంచరపాలెంలో కూడా మాకు వచ్చింది, మా బిల్డింగ్లు కూడా కొంచెం కదిలినట్టు అనిపించాయి, సామాన్లు కూడా కొంచెం ఊగాయి అని వాళ్ళు కూడా చెప్పడం జరిగిందండి. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. విశాఖ ఈ స్వల్ప భూకంపం, నిజంగా విశాఖపట్నం అయితే భూకంపం వచ్చిన దాఖలాలు అయితే ఇదివరకులో ఎప్పుడు హిస్టరీ అయితే లేదు. ఈ నేపథ్యంలో భూకంపం అంటే ఈ రానున్న 2-3 రోజుల నుంచి వర్షాలు అయితే వస్తున్న నేపథ్యంలో అంతా ఉరుముతున్నాయి అనుకున్నారా కానీ ఈ భూకంపం అని అనుకోలేదు. అయితే ఈ వైబ్రేషన్ రావడం వల్ల అంటే స్వల్ప భూకంపం వల్ల అందరూ పెద్ద తెలియపోవడం, అది తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండడం అయితే మొత్తానికి అయితే తెలియదు. మొత్తానికి ఆ సమయంలో తెలిగేసి ఉన్న వాళ్ళందరికీ అయితే
ఈ భూకంపం సూచనలు అయితే కనిపించి అయితే ప్రతి ఒక్కరు కొన్ని ప్రదేశాల్లో అయితే ఆందోళనలు అయితే చెందారు. బిల్డింగ్ నుంచి బయటికి రావడం అది మొత్తానికి అయితే జరిగింది. మొత్తానికి ఏదైతే ఈ భూకంపం ఉందో మొత్తం విశాఖ నుంచి ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ మార్గ మధ్యలో ఈ భూకంపం అయితే సంభవించింది. స్వల్ప భూకంపం కాబట్టి ఎవరు భయపడక్కర్లేదని చెప్పి జియోగ్రఫికల్ సైంటిస్టులు కానీ ప్రొఫెసర్లు కానీ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ భూకంపం ఎందుకు వచ్చింది ఏది వచ్చిందని చెప్పి దీని మీద అధ్యయనం అయితే చేయాలి. రానున్న రోజుల్లో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి వీరైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ స్వల్ప భూకంపం రావడంతో ప్రజలంతా అప్రమత్తం అయ్యారనే చెప్పాలి. ఇది విశాఖలో ఈ స్వల్ప భూకంపం సంబంధించిన విశేషాలు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.